షూటింగ్ అయ్యే అప్పుడు మీ పిన్ని ఆనంద భైరవి గారితో చెప్పించండి. ఆవిడ ఒక మాట చెబితే 1 కోటి ఏంటి, ఎన్ని కోట్లైనా ఇస్తా. అది కాదు సేట్జీ, మా పిన్ని సపోర్ట్ లేకుండానే మా అంతట మేము బిజినెస్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం. అందుకే మీ దగ్గరకు వచ్చాం. చూడండి సాబ్, మాది వడ్డీని చూసి అప్పు ఇచ్చే వ్యాపారం. వడ్డీ అసలు ఎట్లా తిరిగి వస్తుంది అనే నమ్మకం కావాలి కదా. అందుకే ఆనంద భైరవి గారితో. చాలా థ్యాంక్స్ అండి, వస్తామండి. రోహిత్ పద. ఇదిగో సాబ్, నోటి మాట మీద అప్పు పుట్టదు. పుట్టింది అంటే అది ఆ అమ్మ మాట మీదే. లేదు అంటే మీకు ఎక్కడికి వెళ్ళినా అప్పు పుట్టదు. అర్థం చేసుకోండి, టైం వేస్ట్ చేసుకోవద్దు. పద రోహిత్. రండి సాబ్. చాలా థ్యాంక్స్ అయ్యా సేటు. నేను చెప్పమన్న డైలాగుల కంటే ఇంకొక మంచి డైలాగ్ కూడా యాడ్ చేసి మరీ చెప్పావు. ఆనంద భైరవి చెప్పకపోతే ఎక్కడా అప్పు పుట్టదు. రండి, మీకోసమే ఎదురు చూస్తున్నాను. నమస్తే ఆంటీ. నమస్తే ఆంటీ. నమస్తే అమ్మా. బావున్నారండి? బావున్నానండి. ఏమండి, బావగారు, అక్క, అందరూ రండి. ఏమండి, చెప్పాను కదా విశ్వనాథం అన్నయ్య అని. వాళ్ళ ఫ్యామిలీ. నమస్కారం. నమస్తే. మా బావగారు కోటేశ్వరరావు గారు, మా అక్క లీలావతి, తెలుసు కదా. ఆ రోజు షాప్ లో చూసాం కదా. తను నా కూతురు లహరి. హాయ్. హాయ్. ఈ చీర అవును, ఈ చీర మనం శ్రీశైలంలో అమ్మవారికి పెట్టింది కదా. అవునానందా, అదే చీర. అవునండి, మేం మొన్న శ్రీశైలం వెళ్ళినప్పుడు అక్కడ స్వామివారి బట్టలు వేలం వేస్తుంటే మా మా అనన్య మా అమ్మ నాన్నలకి బాగుంటాయని కొన్నదండి. తనకి కొంచెం భక్తి సెంటిమెంట్ ఎక్కువ. అన్నయ్య, అందరం కలిసి భోంచేసి మాట్లాడుకుందాం రండి. అలాగేనమ్మా. అవును, మీ అబ్బాయి దర్శన ఇక్కడే ఉన్నాడు. అక్క పైనున్నట్టున్నాడు, నేను పిలుచుకొస్తాను. సమీరా, హలో, చెప్పు సమీరా. ఎక్కడ? ఇంట్లో. ఓకే, అర్జెంట్ గా బయలుదేరి నా దగ్గరకు వచ్చేసాయి. ఎందుకు? అంటే ఎందుకు అని కారణం చెప్తే గాని రావా? అలా కాదు, బయలుదేరి రా. దర్శన్, గెస్ట్లు వచ్చారు, అమ్మ రమ్మంటోంది నాన్న. ఓకే, ఫాస్ట్ గా వచ్చేసి. వస్తున్నా.
ఎవరితో వస్తున్నాను అంటున్నావు? అది శామ్, యుఎస్ లో త్వరలో మనం బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నాం కదా పెద్దమ్మా, దాని గురించే డిస్కస్ చేస్తున్నాం. ఇంటికొచ్చిన గెస్ట్లకి అమ్మ నిన్ను పరిచయం చేయాలంటున్నారు. ఇప్పుడా? ఇప్పుడు గెస్ట్లు పరిచయాలని పెట్టుకుంటే టైం సరిపోదు పెద్దమ్మా. అమ్మకేదోడు చెప్పేసేయ్, నేను తర్వాత కలుస్తాను. ప్లీజ్, నేను ఆల్రెడీ వెళ్ళిపోయానని చెప్పు. ప్లీజ్ పెద్దమ్మా, ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయవా? చూడు, వాళ్ళే ఫోన్ చేస్తున్నారు, నేను మాట్లాడాలి. ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేపిద్దమ్మా. సరే. ఎవరికిష్టం ఉన్నా లేకున్నా నేను తననే పెళ్లి చేసుకుంటాను. చిన్నత్తే చెప్తుంది కదా రోహిత్ మా వారసుడే అని. అలాంటప్పుడు తనకి ఆస్తిలో వాటా ఇవ్వడానికి నష్టమేంటి? అది అన్నయ్య జరిగింది. దాంతో తన విషయంలో అందరం బాధపడుతున్నాము. ఇప్పుడు సొంతంగా బిజినెస్ ట్రయల్స్ లో ఉన్నాడని తెలిసింది. అందరము ఉండి కూడా ఎవరూ లేని వాళ్లలాగా డబ్బు కోసం ఒక్కొక్కరి దగ్గరికి వెళ్లి చేయి చేస్తున్నాడని తెలిసింది. నాకు బాధగా ఉందన్నయ్యా. అందుకే నా తరపున మీరు తనని కలిసి కావలసిన హెల్ప్ చేయండి. తప్పకుండా ఆనంద. అందరూ ఒకసారి రండి. ఇక నుంచి రాజ్కోటి సిల్క్స్ కి మన ప్రాపర్టీస్ కి సంబంధించిన